హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 135 పాయింట్స్ ఫాల్ అయ్యి 52,444 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 37 పాయింట్స్ డౌన్ అయ్యి 15,709 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఇవాళ హ్యూజ్ వాలటాలిటీ మార్కెట్లో అయితే నెలకొంది. ఓపెనింగ్ పాయింట్ నుంచి సడన్ గా ఫాల్ అవడం అండ్ అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్ గా మార్కెట్ అయితే గెయిన్ అయింది. సో ఫాల్ అయిన విషయం మన అందరికీ కనిపిస్తూనే ఉంటుంది, బట్ గెయిన్ అయింది కూడా. సెన్సెక్స్ లోయెస్ట్ పాయింట్ నుంచి 640 పాయింట్స్ దగ్గరగా రికవర్ అయితే నిఫ్టీ 196 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ లో లెవెల్ నుంచి 400 పాయింట్స్ దగ్గరగా రికవర్ అవడం జరిగింది. మార్కెట్ రిపీటెడ్ గా ఒక్కసారి కాదు, రిపీటెడ్ గా లాస్ట్ 1.5 మంత్ నుంచి కూడా 15,500 ఆ జోన్ దగ్గరికి రావడం, ఇంకా చెప్పాలంటే 15,600 దగ్గరే సపోర్ట్ తీసుకోవడం, అక్కడి నుంచి అగైన్ 15,900 వరకు ర్యాలీ అవుతుండడం, ఇదే మనకు కనిపిస్తుంది. ఈవెన్ ఇవాళ కూడా 15,500 మార్క్ దగ్గర ఆ లెవెల్ కి దగ్గరగా మనకి సపోర్ట్ కనిపించి నియర్లీ 200 పాయింట్స్ దగ్గరగా అక్కడి నుంచి ర్యాలీ అవడం జరిగింది. అండ్ ఇది కూడా చెప్పాలి, నిన్నటి వీడియోలో మాట్లాడుకున్న మన సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఏది కూడా వర్క్ అవ్వలేదు. బికాస్ అవి నేను మార్కెట్ న్యూట్రల్ రేంజ్ లో ఉంటాయనుకుని ఇచ్చిన లెవెల్స్. అండ్ ఈవెన్ మార్కెట్ ఇవాళ ఓపెన్ అవ్వక ముందు డైలీ మీకు మార్కెట్ అప్డేట్స్ పెడుతూ ఉంటాను కదా, ఆ పాయింట్ లో నేను మీకు చెప్పింది ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్ గా ఉన్నాయి, యూఎస్ మార్కెట్స్ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. బట్ మన ఎస్జిఎక్స్ నిఫ్టీ కొంత ఫ్లాట్ గా ఉంది. ఎటువంటి ఇండికేషన్ కూడా లేదు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇంతలా ఫాలో అవుతుందని. ఎస్జిఎక్స్ నిఫ్టీలో అలాంటి సెంటిమెంటే మెయింటైన్ అవ్వలేదు, న్యూట్రల్ గానే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కొన్ని పాయింట్స్ అలా పైకి పెరిగి అక్కడి నుంచి సడన్ గా మార్కెట్లో ఫాల్ అయితే కనిపించింది. సో ఓకే, మార్కెట్ రిలేటెడ్గా ఉన్న డేటాను గమనిస్తే ఎఫ్ఐఎస్ ఎప్పటి నుంచో సెల్లర్స్గా ఉంటున్నారు, డిఐఎస్ బయర్స్గా ఉంటున్నారు. అది సర్ప్రైజ్ చేయట్లేదు. ఎఫ్ఎన్వై యాక్టివిటీ నెగిటివ్గా ఉంది. అండ్ ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ కూడా మైల్డ్ నెగిటివ్గా ఉన్నాయి. కాబట్టి ఈ 15,750 లెవెల్ బిలోలో ఉన్నాం. సో గ్యాప్ అప్ కూడా నాకు పెద్దగా కనిపించట్లేదు. కాబట్టి ఇవాళ మా వ్యూ న్యూట్రల్ టు నెగిటివ్ అని చెప్పాను. ఆ వ్యూ ఎప్పుడు బ్రేక్ అవుతుందని చెప్పాను, 15,780 లెవెల్ అబోవ్ మార్కెట్ క్రాస్ చేసి పైన సస్టైన్ అయితే మా వ్యూ బ్రేక్ అవుతుందని చెప్పాను. మార్కెట్ ఓపెన్ అయింది 15,761 అండ్ వెళ్ళిన హై 15,767, మీన్స్ 770 వరకు వెళ్ళి అక్కడి నుంచి ఫాలో అయింది. ఈ 780కి నియర్ గానే మార్కెట్ లో రిజెక్షన్ అయితే కనిపించింది. అండ్ అగైన్ మార్కెట్ 15,580 దగ్గరగా ఉన్నప్పుడు 15,540 టు 15,570 30 పాయింట్ రేంజ్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్. సో ఈ లెవెల్ బ్రేక్ అయి సస్టైన్ అవ్వనివ్వండి, దాని తర్వాత షార్ట్ పొజిషన్స్ గురించి ఆలోచించవచ్చు అని చెప్పాను. 540 కూడా బ్రేక్ అయింది, అక్కడ నుంచి 25 పాయింట్స్ దగ్గరగా బ్రేక్ అయింది. కానీ ఇమీడియట్ గానే మళ్ళీ అగైన్ రికవర్ అవడం అండ్ 600 మార్క్ దగ్గర కన్సాలిడేట్ అయ్యి అక్కడి నుంచి ర్యాలీ అవడం జరిగింది. ఫాలో అవుతున్నప్పుడు నియర్ గా చాలా సపోర్ట్స్ అయితే ఉన్నాయి. నేను వేటి దగ్గర మెన్షన్ చేయలేదు, ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్ అనుకుని ఇక్కడ మెన్షన్ చేశాను. బట్ ఫాలో అవుతున్న సివియారిటీతో ఇంకొంత డౌన్ సైడ్కి వెళ్ళినా అగైన్ రికవర్ అవడం, అక్కడి నుంచి మార్కెట్ ర్యాలీ అవడం జరిగింది. సో నిన్నటి వీడియోలో మాట్లాడుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్సే కాకుండా మార్కెట్ మూవ్ అవుతున్న డైనమిక్స్ పరంగా చూస్తూ ఇంకేదైనా ఇంపార్టెంట్ లెవెల్స్ మేము అనుకుంటున్నా అది మీకు యాక్టివ్గా టెలిగ్రామ్లో అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తుంటాం. వాటిని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు, అది మీకు ఉపయోగకరంగా ఉంటుందంటే ఒకసారి మెన్షన్ చేయండి. సో ఫర్దర్గా మాకు కూడా అర్థమవుతుంది ఆ లెవెల్స్ మీకు యూజ్ అవుతున్నాయా లేదా అని. ఓకే, ఇక మన మార్కెట్ విషయానికి వస్తే, మార్కెట్ ఫాల్ అయిన ప్రతిసారి కూడా మార్కెట్ ఎందుకు ఫాల్ అయిందని రీజన్స్ కనిపిస్తుంటాయి కదా. ఒకసారి ఆ రీజన్స్ ఏంటనే చూద్దాం. గ్లోబల్ గా మార్కెట్స్ వీక్ గా ఉండడం, లైక్ ఏషియన్ మార్కెట్స్, యూఎస్ మార్కెట్స్ నెగిటివ్ గా ఉన్నాయి అనుకున్నాం కదా. కాబట్టి మన మార్కెట్స్ కూడా నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యి అంటున్నారు. ఇన్ఫాక్ట్ ఆఫ్టర్నూన్ ఓపెన్ అయిన యూరోపియన్ మార్కెట్స్లో కొంత స్ట్రెంత్ కనిపించింది. ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ కూడా ఆఫ్టర్నూన్ కొంత రికవర్ అయ్యాయి. ఫెడ్ అవుట్కమ్ అనుకున్నాం కదా నిన్నే, ఇవాళ నైట్ మనకు అప్డేట్ వస్తుంది, కానీ అది రేపటి మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ప్రీవియస్గా ఫెడ్ అవుట్కమ్ మనకి నెగిటివ్గా ఉందన్నమాట. యూఎస్ ఒక ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు నెగిటివ్గా కామెంట్స్ చేశారు లాస్ట్ టైం. అంటే డైరెక్ట్ నెగిటివ్ కాదు, కానీ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి అలాగే టేపరింగ్ గురించి లాస్ట్ టైం చేసిన కామెంట్స్ మార్కెట్గా నచ్చలేదు అండ్ ఆ పాయింట్లో కొంత నెగిటివ్గా రియాక్ట్ అయింది. ఐఎంఎఫ్ వాళ్ళు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు మన జీడిపి ఫోర్కాస్ట్ని కట్ చేశారంటున్నారు. సో FY22 గాను ప్రీవియస్గా వీళ్ళు ఇచ్చిన జీడిపి ఫోర్కాస్ట్ 12.5% అనమాట. ఇండియన్ జీడిపి 12.5% గ్రోత్ రేట్తో ఉంటుందన్నారు. కానీ ఇప్పుడు దాన్ని కట్ చేసి 300 బేసిస్ పాయింట్స్ దగ్గరగా కట్ చేసి 9.5కి తీసుకొచ్చారు. కానీ ప్యారల్గా FY23కి సంబంధించిన జీడిపి ఫోర్కాస్ట్ని పెంచారు. ఈ వైరస్ రిలేటెడ్గా క్రియేట్ అయిన ఈవెంట్స్తో ప్రెజెంట్ ఉన్న ఫైనాన్షియల్ ఇయర్ ఇంపాక్ట్ అవుతుంది, కానీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మంచి గ్రోత్ కనిపిస్తుంది అంటున్నారు. సో అది నెగిటివ్ అయితే కాదు, బికాస్ మార్కెట్ ఎప్పుడు ఫ్యూచర్లో జరిగే ఈవెంట్స్ని డిస్కౌంట్ చేస్తూ ఉంటుంది కాబట్టి. అండ్ ఈవెన్ టెక్నికల్గా కూడా మార్కెట్ రెసిస్టెన్స్ జోన్లో ఫేస్ చేస్తూ ఉండడం కూడా మార్కెట్ ఇలా నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుందని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో డేటా అయితే కనిపిస్తుంది. ఈవెన్ చైనా రిలేటెడ్గా కూడా మల్టిపుల్ వెబ్సైట్స్లో మనకి డేటా అయితే కనిపిస్తుంది. సో ఇందాకే అనుకున్నాం కదా, మా వ్యూ సేమ్ బులిష్గానే మెయింటైన్ చేస్తున్నాను. 15,500 మార్క్ బ్రేక్ చేసి సస్టైన్ అవుతున్నా, క్లోజ్ అవుతున్నా, మా వ్యూ చేంజ్ చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. అండ్ ఫ్రెండ్స్, మార్కెట్లో ఉన్న ఇతర డేటా మాట్లాడుకునే ముందు బోరోసిల్ రెన్యూబుల్స్ గురించి మాట్లాడాలి. బోరోసిల్ రెన్యూబుల్స్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి, అది కూడా రిస్కీ ఇన్వెస్టర్స్కి అని నేను మీకు ఒక అప్డేట్ అయితే చేశాను. అది ఎగ్జాక్ట్గా మార్కెట్ చాలా సివియర్గా ఫాలో అవుతున్న పాయింట్లో చేసిన అప్డేట్. సో ఆ పాయింట్లో నాకు తెలియదు మార్కెట్ అలా రివర్స్ అవుతుందని, అండ్ ఇంకెంత ఫాలో అవుతుందో కూడా క్లారిటీ లేదు. కాబట్టి ఇక్కడ నుంచి ఒకవేళ ఫాలో అవుతున్నా అన్ని స్టాక్స్ ఫాలో అవుతాయి, దాంట్లో ఇది కూడా ఫాలో అవుతుంది. మేము అర్థం చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయగలం అనుకునే వాళ్ళకి వాచ్ లిస్ట్లో స్టాక్ని యాడ్ చేసుకోమని మెన్షన్ చేశాను. ఇలా నేను చెప్తున్న ప్రతి స్టాక్ రిలేటెడ్గా కూడా డెడికేటెడ్ వీడియో అయితే వస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్తోనే వీడియో చేస్తాను నేను. బట్ ఈ స్టాక్కు ముందు చెప్పిన స్టాక్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అవి కంప్లీట్ అయిన తర్వాత నేను చేయగలను. అండ్ ఈ లోపు మీరే చూస్తున్నారు కదా ఎన్ని IPOs రిలేటెడ్గా మార్కెట్లో అప్డేట్స్ వస్తున్నాయి.
ఉన్నాయో, సో మోస్ట్లీ నెక్స్ట్ కమింగ్ వీక్స్ అంతా కూడా ఐపీఓ సీజనే రన్ అవ్వబోతుంది కాబట్టి వాటిని అనాలిసిస్ చేయడానికి చాలా టైం పడుతుంది. బట్ మేము బెటర్ అనుకుంటున్న కంపెనీస్, బెటర్ అనుకుంటున్న ప్రైజెస్లో మీకు టెలిగ్రామ్లో అండ్ వీడియోలో కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ అగైన్ మేము చెప్తున్నాం అంటే కంపెనీ ఖచ్చితంగా పెరగాలని కాదు, పడచ్చేమో, బట్ వెయిట్ చేయగలం. ఆ కంపెనీలు ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నాయనుకొని క్లారిటీ ఉన్న వాళ్ళు మాత్రమే ఏ స్టెప్ అయినా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఆఫ్టర్నూన్ 250 అరౌండ్ ఏ స్టాక్స్ మంచి డివిడెండ్ ఈల్డ్ ఇస్తున్నాయి. డివిడెండ్ ఎక్కువ ఇవ్వడం వేరు, డివిడెండ్ ఈల్డ్ ఎక్కువ ఉండడం వేరు. మీరు ఎప్పుడు కూడా ఎంత డివిడెండ్ ఇస్తుందనేది చూడకండి, డివిడెండ్ ఈల్డ్ ఎంత ఇస్తుందనేది చూడండి. 11% దగ్గరగా డివిడెండ్ ఈల్డ్ ఇస్తున్న స్టాక్స్ కూడా మీకు ఈ లిస్ట్లో అయితే ఉంటాయి. అండ్ దీని రిలేటెడ్గా పీడిఎఫ్ని కూడా మీరు 1250 మన టెలిగ్రామ్ ఛానల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్లో లేని వాళ్ళు టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సెర్చ్ చేయండి. 2 lakh అబౌవ్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ కనిపిస్తుంది. ఛానల్లో జాయిన్ అయితే ఇందాక మాట్లాడుకున్న అప్డేట్స్ అండ్ ఈ డివిడెండ్ స్టాక్స్ ఒక పీడిఎఫ్ 250కి వెళ్ళారంటే మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ సెబీ చైర్మన్ గారు ఈ ఐపీఓస్ గురించి, మార్కెట్ రిలేటెడ్గా ప్రమోటర్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు. సో వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఐపీఓస్ గురించి ఏం చెప్పారో గమనిద్దాం ఫ్రెండ్స్. ప్రెసెంట్ ఐపీఓ బూమ్ నడుస్తుంది. వస్తున్న ఏ ఐపీఓస్ కూడా కంపెనీ కోసం డబ్బుల్ని రైజ్ చేయట్లేదు. మీన్స్ కంపెనీ గ్రోత్ కోసం కంపెనీ ఇప్పుడు మార్కెట్లోకి రావట్లేదు. ఎప్పుడో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి మంచి లాభాలతో వాళ్ళని బయటకు పంపించడానికే ఐపీఓస్ మార్కెట్లోకి వస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ డీలిస్టింగ్ గురించి. సో రీసెంట్ టైమ్స్లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నాయి కదా, సో దాన్ని అడ్రస్ చేయాలనుకుంటున్నారని కమింగ్ డేస్లో వాటి రిలేటెడ్గా కొన్ని చేంజెస్ తీసుకొస్తూ సో బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్న కంపెనీస్లో ఉన్న మైనారిటీ ఇన్వెస్టర్స్ ఒక ఇంట్రెస్ట్ని కూడా కాపాడేందుకు వీళ్ళు చర్యలు తీసుకుంటారనేదే చెప్తున్నారు. బయట ఉన్న ఫ్రీ ఫ్లోట్ ని, పబ్లిక్ దగ్గర ఉన్న షేర్ హోల్డింగ్ ని పెంచేలాగా, వీటి రిలేటెడ్ గా ఒక క్లారిటీ తీసుకొచ్చేలా కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారనేది అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అదానీ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో మోస్ట్ ఆఫ్ ద అదానీ స్టాక్స్ లో సడన్ గా మనకి ర్యాలీ అయితే కనిపించడం జరిగింది. దీనికి రీజన్ ప్రీవియస్ గా అదానీ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేసిన కొంతమంది ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఒక అకౌంట్ ని ఫ్రీజ్ చేశారని మనకి స్పెక్యులేషన్ రన్ అయింది కదా. అప్పుడు మనకు వచ్చిన అప్డేట్ ఎన్ఎస్డిఎల్ వాళ్ళు ఈ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేశారని. కానీ ఎన్ఎస్డిఎల్ వాళ్ళు ఈరోజు కొన్ని చేంజెస్ చేశారనమాట. ఏ ఎఫ్పిఐస్ నేమ్స్ అయితే మనకు వినిపిస్తున్నాయో వాళ్ళకి మల్టిపుల్ డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో వాళ్ళు అదానీ గ్రూప్లో ఇన్వెస్ట్ చేసిన డీమ్యాట్ అకౌంట్స్ కాకుండా జీడీఆర్ రిసిప్ట్స్ని హోల్డ్ చేసిన డీమ్యాట్ అకౌంట్స్ని బ్లాక్ చేశాం. సో దానికి అదానీ గ్రూప్కి ఎటువంటి లింక్ లేదనేలాగా వాళ్ళు చర్యలు తీసుకోవడంతో మోస్ట్ ఆఫ్ ద అదానీ స్టాక్స్లో వాళ్ళు కొంత అయితే మూవ్ కనిపించింది. నెక్స్ట్ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ 5% దగ్గరగా మూవ్ అయింది. చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ తీసుకుంటున్నారు వీళ్ళు. సుప్రీంకోర్టు వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళ రిలేటెడ్గా వీళ్ళకి కానీ వడాఫోన్ ఐడియా వాళ్ళకి కానీ పాజిటివ్ జడ్జిమెంట్ ఇవ్వలేదు, మొదట పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ రిలేటెడ్గా ప్లాన్ ప్రైజెస్ని హైక్ చేశారు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు. ఎవరెవరైతే వీళ్ళ ప్రీపెయిడ్ నెట్వర్క్లో ఉంటారో వాళ్ళ రిలేటెడ్గా మినిమం బేస్ ప్లాన్ అనేది 49 రూపీస్ ఉండేది. సో కంటిన్యూ అవ్వాలంటే, వీళ్ళ నెట్వర్క్లో కంటిన్యూ అవ్వాలంటే మినిమం 49 రూపీస్ పర్ మంత్ రీఛార్జ్ చేసుకుంటేనే ఫర్దర్గా కనెక్టివిటీ ఉంటుంది ఎయిర్టెల్లో వాళ్ళకి. కానీ ఆ 49 రూపీస్ ప్లాన్ ఇప్పుడు 79కి తీసుకొచ్చారు. సో 49 రూపీస్ నుంచి 79 రూపీస్కి, సో జీఎస్టీని అడ్జస్ట్ చేస్తే 73 రూపీస్కి అనుకుందాం. ఇంతకు మార్చడం కారణంగా ఎయిర్టెల్కి ఎంత అడ్వాంటేజ్ ఉంది? నియర్లీ 44% ఆఫ్ ఎయిర్టెల్ యూజర్స్ యావరేజ్గా 50 రూపీస్ దగ్గరగా రీఛార్జ్ చేస్తున్నారని. సో ఇప్పుడు ఆ యావరేజ్ 50 కాస్త ఇప్పుడు వాళ్ళు 49 రూపీస్ ప్లాన్ తీసేశారు కాబట్టి 73 రూపీస్ ఎయిర్టెల్కి వెళ్తుంది. కాబట్టి ఇది నియర్లీ వీళ్ళ ఆర్పుని 3 to 5% దగ్గరగా పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుందని ఒక క్యాలిక్యులేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఇలాంటి హైక్ తీసుకోవడం కమింగ్ డేస్లో వీళ్ళ ఎబిడాన్ కానీ వీళ్ళ ఆర్పుని కానీ స్ట్రాంగ్గా ఇంపాక్ట్ చేస్తుందని ఒక పాజిటివ్ హోప్స్తో స్టాక్ ఇవాళ ఇలా మూవ్ అవడం జరిగింది. ప్యూర్లీ టెలికాం గ్రోత్ మీదే మనకి పాజిటివ్ హోప్ ఉంటే ఎయిర్టెల్ని ఒక ఇంపార్టెంట్ ప్లేగా టెలికాం ప్లేలో చూడొచ్చు. ఎగ్జాక్ట్గా నిన్నటి వీడియో అప్లోడ్ చేస్తున్న పాయింట్ ఆఫ్ టైంలో గోదావరి పవర్ రిజల్ట్స్ వచ్చాయి. ఈసారి కూడా గోదావరి పవర్ వాళ్ళు చాలా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారని, ఈవెన్ 5 రూపీస్ డివిడెండ్ ని కూడా ప్రకటించారని అయితే అప్డేట్ చేశాను. ఫస్ట్ నెంబర్స్ ఎలా ఉన్నాయనేది గమనిద్దాం. వీళ్ళ రిలేటెడ్ గా ఎంటైర్ రిజల్ట్స్ రిలేటెడ్ గా కీగా కనిపిస్తున్న ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అయితే వీళ్ళ అప్పుని లాంగ్ టర్మ్ డెట్ ని రీపే అయితే చేసేశారు. కాబట్టి వాళ్ళ ఫైనాన్స్ కాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 70% దగ్గరగా డిక్రీజ్ అయింది. సెల్ చేసిన పెల్లెట్స్ రిలేటెడ్ గా ప్రైజెస్ పీక్ ప్రైస్ తో పోలిస్తే 5% దగ్గరగా తగ్గిన. ఓవరాల్ వీళ్ళ ఎబిడా ఆపరేటింగ్ ప్రాఫిట్ మనకి 22% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్లో గ్రో అయింది. ఇది ఇంపార్టెంట్. క్వార్టర్ ఆన్ క్వార్టర్లో మనకి 22% దగ్గరగా ఎబిడాలో గ్రోత్ కనిపించడం. సో వీళ్ళ ఫైనాన్స్ కాస్ట్ని తగ్గించుకున్నారు కాబట్టి ఎక్స్పెన్సెస్ డిక్రీజ్ అయ్యాయి. అది వీళ్ళ ఎబిడాలో కనిపించింది. అండ్ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 34% దగ్గరగా మెయింటైన్ చేశారు. సో ఇయర్ ఆన్ ఇయర్లో ఇంకా మనకి చాలా స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది. కానీ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ మనకి అంత పాజిటివ్ గ్రోత్ని మనం అలా చూడకూడదు. క్వార్టర్ ఆన్ క్వార్టర్లో వస్తున్న ఏ డిక్లైన్ అయినా సరే స్ట్రైట్ అవే మనం నెగిటివ్గా చూడకూడదు. సేమ్ లైన్ ఆఫ్ బిజినెస్ని చేస్తున్న ఇతర కాంపిటీటర్స్ అండ్ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి, అక్కడ ఏదైనా ఈవెంట్స్ జరగడంతో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ క్లోజ్ అయ్యాయి. బికాస్ అలా క్లోజ్ అయితే మార్కెట్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళ నెంబర్స్ కొంత వీక్గానే ఉంటాయని కేపీఆర్ మిల్స్లో మనకు అదే కనిపించింది. కేపీఆర్ మిల్స్ తమిళనాడు రిలేటెడ్ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ చాలా వరకు క్లోజ్ అయినాయి. నేను ఇంకా ఎక్కువ వీక్గా ఉంటాయి అనుకున్న నెంబర్స్, బట్ ఎక్స్పెక్టెడ్ కంటే వాళ్ళ నెంబర్స్ బెటర్గానే కనిపించాయి. అండ్ ఈవెన్ నిన్న 8:30 అరౌండ్ మీకు గోదావరి పవర్ అనాలిసిస్ అనే ఒక పేరుతో మీకు ఒక పీడిఎఫ్ కనిపిస్తుంది. అది వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్. దీంట్లో క్లియర్గా వీళ్ళ రిలేటెడ్గా ఉన్న బిజినెస్ కానివ్వండి అండ్ వీళ్ళ రిలేటెడ్గా నెంబర్స్ ఎలా ఇంప్రూవ్ అవుతూ వచ్చాయి అనేది సింపుల్గా అండ్ బెస్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చుంటారు. కాబట్టి మీకు ఆ పీడిఎఫ్ నిన్న నైట్ నేను అప్లోడ్ చేశాను.
సింప్లీ ఓవరాల్ రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ కంటే అబోవ్ ఉన్నాయి. అండ్ మేనేజ్మెంట్ ఇచ్చిన ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ని స్పెషల్లీ 1.5 to 2 మెట్రిక్ టన్ కెపాసిటీ ఉండే ఒక స్టీల్ ప్లాంట్ ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారని, దీని రిలేటెడ్ గా కూడా వీళ్ళు ఎక్కడి నుంచి డెట్ ని అప్పుల్ని తీసుకురావాలనుకోవట్లేదు, ఇంటర్నల్ అక్రూవల్స్ ద్వారానే రైజ్ చేయాలనుకుంటున్నారు. సో ఇది కూడా మనం స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. వీళ్ళు 5 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ అయితే ప్రకటించారు. నెక్స్ట్ మారుతి సుజుకి గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు రైట్ హ్యాండ్ సైడ్ మీకు ఎస్టిమేట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో వీళ్ళ రెవెన్యూస్ కానీ ప్రాఫిట్స్ కానీ బిలో ఎస్టిమేట్స్ ఉన్నాయి. బట్ వీళ్ళ రా మెటీరియల్ కాస్ట్ ఇయర్ కంపారిజన్ లో సిగ్నిఫికెంట్ గా గ్రో అయింది. మనకి వస్తున్న రెవెన్యూస్ స్టేబుల్ గా ఉంటూ ఎక్స్పెన్సెస్ ఎప్పుడైతే పెరుగుతాయో మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ లో ఇంపాక్ట్ చూపిస్తుంది. సో దట్ ఫైనల్ గా ప్రాఫిట్స్ కూడా దీని ద్వారా ఇంపాక్ట్ అవుతాయి. సో వీళ్ళకి టోటల్ కాస్ట్ పెరగడం, రా మెటీరియల్ కాస్ట్ పెరగడం కారణంగా మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయి. అది వీళ్ళ ప్రాఫిటబిలిటీలో క్లియర్ గా మనకు కనిపిస్తుంది. ఈవెన్ మేనేజ్మెంట్ చెప్తున్నది వైరస్ రిలేటెడ్ గా క్రియేట్ అయిన ఈవెంట్స్ తో ఈ Q1 ప్రొడక్షన్ అనేది సేల్స్ అనేవి ఇంపాక్ట్ అయ్యాయని చెప్తున్నారు. అండ్ ఈవెన్ కమోడిటీ ప్రైజెస్ కూడా డ్రాస్టిక్ గా పెరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళ నెంబర్స్ ఇలా పోస్ట్ చేశారని అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. అండ్ ఈవెన్ 740 అరౌండ్ మీకు టెలిగ్రామ్ లో కూడా డేటా ఉంటుంది. అక్కడ కూడా ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ గా ఉన్న ఎంటైర్ డేటా మీకు అక్కడ కనిపిస్తుంది. సో రిజల్ట్స్ ఒక ఓవర్ వ్యూ మాట్లాడుకుంటే ఎంటైర్ నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి, కానీ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 8 క్వార్టర్స్ లోలో ఉందన్నమాట. సో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఒక బ్యాంక్కి ఎప్పుడు కాన్స్టెంట్గా ఇంప్రూవ్ అవుతుంటేనే మనం పాజిటివ్గా చూస్తుంటాం. సో ఒక్క ఫ్యాక్టర్ తప్పించి రెస్ట్ ఆఫ్ ద వీళ్ళ నెంబర్స్ అన్ని కూడా బెటర్గానే ఉన్నాయి. అండ్ ఈవెన్ వీళ్ళ రిజల్ట్స్ని పోస్ట్ చేసిన తర్వాత యూబీఎస్ వాళ్ళు 1100 టార్గెట్ గాను అండ్ ఎంకే వాళ్ళు 1375 గా నెక్స్ట్ 12 months టార్గెట్ ని ఇండస్ఇండ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెల్స్పన్ వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు ఫ్రెండ్స్. ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది గమనిద్దాం. ఇది ఒక టెక్స్టైల్ కంపెనీ. టెక్స్టైల్ స్టాక్స్ గురించి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకుంటున్నాం. బట్ రీసెంట్ గా నితిన్ స్పిన్నర్స్ 163 దగ్గర ఉన్నప్పుడు, వెల్స్పన్ ఇండియా 121 దగ్గర ఉన్నప్పుడు, ఈ రెండు స్టాక్స్ రిలేటెడ్ గా ఆ లెవెల్స్ లో కూడా నేను బులిష్ గా ఉంటున్నానని రెండు టెక్స్టైల్ స్టాక్స్ నేను మెన్షన్ చేసి ఫోకస్ అని నేను మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను. దాంట్లో ఒక స్టాక్ అనే వెల్స్పన్ ఇండియా వాళ్ళ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు ఫ్రెండ్స్. వీళ్ళు కూడా టెక్స్టైల్ రంగంలోనే ఉన్నారు. కానీ నితిన్ స్పిన్నర్స్ కి వీళ్ళకున్న తేడా ఏంటంటే, నితిన్ స్పిన్నర్స్ వాళ్ళు ఎక్కువగా డబ్బుల్ని యాడ్ నుంచి సంపాదిస్తుంటారు. వీళ్ళ పర్సెంట్ ఆఫ్ రెవెన్యూ ఎర్నింగ్స్ అనేటివి యాడ్ నుంచి కాదు, హోమ్ టెక్స్టైల్స్, అడ్వాన్స్ టెక్స్టైల్స్ అండ్ ఫ్లోరింగ్ రిలేటెడ్ గా ఎక్కువగా వీళ్ళు డబ్బులు సంపాదిస్తుంటారు. అండ్ వీళ్ళకి ఒక స్ట్రాంగ్ కస్టమర్ బేస్ ఉంది. వీళ్ళు ఆన్లైన్లోనూ సెల్ చేస్తారు, ఆఫ్లైన్లోనూ సెల్ చేస్తారు. అండ్ వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ పాజిటివ్గానే ఉన్నాయి. ఇయర్ కంపారిజన్లో కానీ క్వార్టర్ కంపారిజన్లో కూడా గ్రోత్ని డెలివర్ చేశారు. అండ్ ఈ పాజిటివ్ రిజల్ట్స్తో స్టాక్ ఇవాళ 4% దగ్గరగా ర్యాలీ అయింది. అండ్ నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్ బ్యాంక్ అలాగే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు కో లెండింగ్ పార్ట్నర్షిప్లో ఒక అగ్రిమెంట్కి అయితే వచ్చారు. ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు. సో ఇందులో భాగంగా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు హోమ్ లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంటారు కదా, దీంతో ఇప్పుడు ఎస్ బ్యాంక్ వాళ్ళు కూడా టైఅప్ అవుతున్నట్టు. ఎస్ బ్యాంక్ వాళ్ళు కూడా హోమ్ లోన్స్ ని ప్రొవైడ్ చేస్తుంటారు. బట్ ఇనార్గానిక్ గా వేరొకరు ప్రొవైడ్ చేస్తున్న హోమ్ లోన్స్ తో కూడా వీళ్ళు కంబైన్ అయ్యి అక్కడ ఉంటున్న గ్రోత్ ని కూడా బ్యాంక్ లో తీసుకోవాలని ఎస్ బ్యాంక్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అండ్ ఇది ఇండియా బుల్స్ కి ఎలా అడ్వాంటేజ్ అవుతుందంటే, ఆ హోమ్ లోన్ రిలేటెడ్ గా మనీ కంప్లీట్ గా ఇప్పుడు ఇండియా బుల్స్ ఇవ్వాల్సిన నీడ్ లేదు. ఆ మనీని ఎస్ బ్యాంక్ కూడా కొంత ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఇలా కో లెండింగ్ పార్ట్నర్షిప్ అనేది బోత్ ఎస్ బ్యాంక్ అండ్ ఇండియా బుల్స్ ఈ రెండింటికి కూడా మనం పాజిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ మహేంద్ర లైఫ్ సైన్సెస్ రిలేటెడ్ గా బోనస్ ఇష్యూ గురించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సింగిల్ షేర్ హోల్డ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా 2 ఫ్రీ బోనస్ షేర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని మహేంద్ర లైఫ్ సైన్సెస్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. దీని రిలేటెడ్ గా రికార్డ్ డేట్ మనకి ఇంకా అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ బజాజ్ హెల్త్ కేర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీకి సంబంధించిన బోర్డ్ ఆగస్టు 13వ తేదీన సమావేశం ఏర్పాటు చేసి స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ అయితే చేస్తారని చెప్తున్నారు. స్టాక్ స్ప్లిట్ కానీ బోనస్ కానీ ఇలాంటి కార్పొరేట్ యాక్షన్స్ రిలేటెడ్గా ఏ అప్డేట్స్ వస్తున్నా స్టాక్స్ పాజిటివ్గానే రియాక్ట్ అవుతుంటాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. నిఫ్టీ 15,660గా గమనిస్తున్నాను, రెసిస్టెన్స్ 15,780. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 34,140 అండ్ రెసిస్టెన్స్ 34,880. రేపు కొంత జాగ్రత్తగా ఉండాలి, బికాస్ మనకి మంత్లీ ఎక్స్పైరీ. ఒకసారి ఆగస్టు 5th వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో ఆప్షన్ చైన్ ఎలా బిల్డ్ అయింది అనేది మనం గమనిస్తే, ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే 15,800కి మించి వెళ్ళదని స్ట్రాంగ్ కాల్ రేటింగ్ అక్కడ మనకు కనిపిస్తుంది. సో ఎప్పుడు 15,800 బ్రేక్ చేస్తున్నా సేమ్ సినారియో 15,800 బ్రేక్ అవుదని కాల్ రేటర్స్ హ్యూజ్ కాంట్రాక్ట్స్ అక్కడ బిల్డ్ చేస్తుంటారు. బట్ వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి టాప్ సైడ్ సస్టైన్ అయితే 16,000కి మూవ్ అవుతుంటారు. సో ఇలా బ్రేక్ చేసిన తర్వాత అగైన్ మూవ్ అవడం అలా చూడకూడదు. కొంత సేఫ్ లెవెల్నే చూడాలనుకుంటే 16,000నే రెసిస్టెన్స్గా చూడండి. అండ్ డౌన్ సైడ్కి మూవ్ అవుతుంటే 15,500 దగ్గరే ఇంట్రాడేలో నుండి ఓవరాల్గా కూడా డేటా బిల్డ్ అవుతుంది. కాబట్టి 15,500 to 16,000. సో మార్కెట్ అదే లెవెల్ని రెస్పెక్ట్ చేస్తుంది అండ్ ఆప్షన్ చైన్ కూడా అదే లెవెల్ని సజెస్ట్ చేస్తుంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.